నమస్తే, గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. వైష్ణవ దేవాలయంలో జరగనున్న వార్షిక ధనుర్మాస ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. భగవంతుని ఆశీస్సులతో ఉత్సవాలు వైభవంగా జరగాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే ముక్కోటి ఏకాదశి వేడుకలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించిన ఎమ్మెల్యే ప్రభుత్వ P4 లో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ సూచనలతో కైకలూరు పోలీసులకు ప్రత్యేక వాహనాలు ఇచ్చిన దాతలు, నూతన వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కామినేని ఎస్పీ శివకిషోర్. ముస్లిం సోదరుల శ్రమదానంతో పరిశుభ్రమైన గుడివాడ షాదీఖానా ప్రాంగణం. ఎమ్మెల్యే రాము స్ఫూర్తితో ఐక్యంగా శ్రమదానం చేసినట్టు వెల్లడించిన నాయకులు. పెదపార్పూడి మండలం వెంటప్రగడలో మండల టీడీపీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న ఎమ్మెల్యే. భగవంతుని కరుణా కటాక్షలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, కాకర్ల వీధిలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయాల్లో జరుగుతున్న వార్షిక ధనుర్మాస మహోత్సవాల ఆహ్వాన పత్రికల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రాజేంద్రనగర్లోని తన స్వగృహంలో శనివారం ఉదయం ఆలయాల కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాముకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేయగా దేవాదాయ శాఖ అధికారులు ఉత్సవాల వివరాలు తెలియజేశారు. ఈ నెల 30వ తేదీన జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, దేవాదాయ శాఖ కందుల గోపాలరావు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ లింగం శివరాం ప్రసాద్, శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థాన కమిటీ చైర్మన్ అంగడాల సతీష్, ఆలయాల కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మన గుడివాడ పట్టణం జగన్నాథపురంలో వాటి మీద వెంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమై 14వ తారీఖు వచ్చే నెల 14వ తారీఖు వరకు జరుగుతున్న సందర్భంలో మరి ఈ నెల 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా మరి ముత్యంగ సేవ కూడా కార్యక్రమం కూడా మరి కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని మరి స్వామివారి అమ్మవారి యొక్క కృపాపాత్రలు కావాలని కోరుకుంటున్నాం. రేపు 16వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తారీఖు దాకా జరగబో ధనుర్మాస ఉత్సవాలని దిగ్విజయంగా జరిపించాలని, ప్రజలందరూ దాంట్లో విరివిగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడివాడ నియోజకవర్గ ప్రజలకి, భక్తులకి ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాస కార్యక్రమాలు ప్రతి సంవత్సరంలాగా వేణుగోపాల స్వామి గారి దేవస్థానం కాకర్ల వీధిలో ప్రారంభమవుతున్నాయి. ఈ ఉత్సవాలకి గుడివాడలో ఉన్న ప్రజలు, భక్తులు అందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి అలాగే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనం కూడా చేసుకోవాలని చెప్పి 30వ తారీఖు ఆ రోజు ఉత్తరద్వార దర్శనం కూడా ఉంటుంది. కావున భక్తులు వేణుగోపాల స్వామి దేవస్థానానికి వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ దేవుడి కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జయ జయ శ్రీమన్నారాయణ. భక్త మహర్షులారా, మన గుడివాడ పట్టణంలో జగన్నాథపురంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక ధనుర్మాస మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. రేపు 16వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం 14వ తారీఖు వరకు కూడా ధనుర్మాస మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతాయి. అదేవిధంగా రేపు 30/12/2025 మంగళవారం రోజున వైకుంఠ ఏకాదశి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుందామని, ఈ సంవత్సరం విశేషంగా ఏంటంటే ముక్తంగి సేవ అనేది మనకి ఈ జిల్లాలోనే ఎక్కడా లేదు. ఆ ముక్తంగి సేవని మన స్వామివారికి నిన్నటి రోజున సమర్పించి ఉన్నారు ఒక భక్తులు. కాబట్టి ఆ ముక్తంగి సేవ 3 రోజులు కైంకర్యాన్ని దర్శించుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పాత్రలుగా కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ.
కైకలూరు మండలం పల్లెవాడ గ్రామంలో స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యేలు బండలి బుద్ధప్రసాద్, డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం కృష్ణా జిల్లా అభివృద్ధికి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవలను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పల్లెవాడ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు ఎలా జరుగుతుంది. పుట్టింది కొల్లేటి శ్రమ పల్లెవాడు. ఆయన రాజకీయ జీవితంతో గడిచింది. ఈరోజు నా శ్రీ దాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉచితంగా వైద్య శిబిరం, నేత్ర చికిత్సా శిబిరం నిర్వహించడమే కాకుండా ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించి ప్రపంచంలోని తెలుగు వారందరినీ కూడా ఏకతాటిలో తీసుకొచ్చి ప్రీతి పాత్రైన తెలుగు వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుప్రసిద్ధ అవధాని సాహిత్యవేత్త కరిమల ప్రసాద్ గారి ఈ రోజున తెలుగు భాష పరిరక్షణకి ప్రతి ఒక్కరు కూడా నడువు కట్టాలని చెప్పి ఉద్బోధించడమే ఈ శత జయంతి. మనది భాషాపూర్వకంగా ఏర్పడిన జాతి. భాష ఎప్పుడు నశిస్తుందో జాతి అడుగు నశిస్తుంది. ఆ సత్యాన్ని తెలుగువారు గమనించాల్సిన అవసరం. ఇవాళ ప్రభుత్వాలు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టినా కూడా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే తెలుగు అక్షరాలు నేర్వని జాతి. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో సబ్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రీడా పోటీలను గుడివాడ ఎమ్మెల్యే వెనిగంటరాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ఉత్సాహంగా మాట్లాడిన ఎమ్మెల్యే రాము వివిధ పోటీల్లో పాల్గొంటున్న వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ ఊరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, డివిజన్ పరిధిలోని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారితో నందివాడ గేమ్స్ లో బాగా ఆడించి వాళ్ళతో పాటు మీరు కూడా ఎంగేజ్ అవ్వండి. చాలా హ్యాపీగా ఉంటుందండి. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేపట్టిన తర్వాత క్రీడలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. క్రీడలు చూసుకుంటే మనకి వ్యక్తిత్వ వికాసానికి కానీ స్వల్ప ఆనందం వస్తున్నాం. ఎప్పుడైనా కానీ ఆట విడుపు కింద మన రోజు పడే కష్టాల నుంచి బయటకు రావాలంటే ఇలాంటివి చాలా అవసరం. ఇది నెగ్లెక్ట్ చేస్తే మనకి ఎప్పుడైనా కానీ రావాల్సిన ఎనర్జీ అనేది ఎప్పుడు కనపడదు. సో అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటూ వస్తా. అనేక రకాల క్రీడలు గుడివాడ ఎస్పెషల్లీ మన ఈ మైదానంలో అయితే కనుక అనేక ఎన్టీఆర్ స్టేడియంలో అయితే అనేకమైన క్రీడలు పెడతా ఉన్నాం. మీ అందరితో కూడా నేను ప్రతిసారి నాకు చాలా ఇష్టం. క్రీడలతో పాటు చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరం అని చెప్పేసి గుర్తించి మీరందరూ కూడా ఇలా ముందుకు వచ్చి ఇలా ఆడటం కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి గుడ్ లక్ ఎవ్రీబడి. హూ ఎవర్ విన్స్, మనకి పార్టిసిపేషన్ చేసామా, ఆనందపడ్డామా, ఎంజాయ్ చేసామా అనేది ఇంపార్టెంట్. దీని గట్టిగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా శుభ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రాజీ మార్గమే రాజమార్గమని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి అన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్ లో పలువురు న్యాయమూర్తులు, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు. నేను గుత్తాల గోపి, ఎల్ఎస్ఏ చైర్మన్, అంటే జిల్లా న్యాయాధికార సంస్థ చైర్మన్ను. మీతో ఒక మంచి విషయాన్ని పంచుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇచ్చిన ఆదేశానుసారం ఈరోజు మరి జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ సంవత్సరంలో ఇది చివరి లోక్ అదాలత్. మరి ఈ పురంలో ఈ మత్స్యపట్ల పుర ప్రజలకు మరియు జిల్లాలో ఉన్న అందరి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరికీ తెలుసు ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ జరుగుతుంది. ఆ లోక్ అదాలత్లో మీ యొక్క పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో, మరి సంవత్సరాల తరబడి తిరుగుతున్న కేసులన్నీ కూడా పరిష్కార నిమిత్తం ఇది మనకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచించిన మేరకు ఈ రోజు జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ఎవరైతే క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ కేసులు, ఇంకా తదితర కేసులన్నీ కూడా ఈ రోజు రాజీ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. మరి ఈ జిల్లాలో సుమారు 42 బెంచులు, అన్ని రకాల కేడర్లోని బెంచులు వేసాము. ఎక్కడైతే కోర్టు కాంప్లెక్స్ ఉంటాయో ఆ కోర్టు కాంప్లెక్స్ లో ఖచ్చితంగా లోక్ అదాలత్ బెంచులు ఉంటాయి. మరి గతంలో జరిగిన లోక్ అదాలత్లో సుమారు మేము 16,000 కేసులు, అన్ని రకాల కేసులు, క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, అట్లాగే మరి రోడ్ యాక్సిడెంట్ లో జరిగిన కేసులు రాజీ చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా సుమారు 20,000 పైగా కేసులు మేము ఐడెంటిఫై చేశాము. అందులో 20,000 కేసులు రాజీ అవుతాయని మరి మేమందరం మరి మా జిల్లాలో ఉన్న న్యాయమూర్తులు కానివ్వండి, మరి మా న్యాయ అధికార సంస్థ తరఫున అందరికీ విన్నవించుకుంటున్నాం. ఒకవేళ ఇంకా ఎవరైనా అంటే ఏదన్నా అనుమానాలతో ఉన్నట్లయితే మీరు మరి మీ యొక్క కోర్టు ప్రాంగణాల్లో, మీ ఏరియాలో ఉన్న మీ మండల డివిజన్లో ఉన్న కోర్టు ప్రాంగణాల్లోకి వెళ్ళి మీ న్యాయమూర్తులు గారిని, న్యాయవాదుల్ని, అట్లాగే న్యాయమూర్తుల్ని మీరు వెళ్ళి సంప్రదించినట్లయితే మీ కేసుని ఏ విధంగా రాజీ చేసుకోవాలో వాళ్ళు సూచిస్తారు. తద్వారా మీ కేసును రాజీ చేసుకుని మీ సమయాన్ని అలాగే మీ డబ్బుని వృధా కాకుండా చూసుకుని మరి వచ్చే కొత్త సంవత్సరంలో ప్రశాంతమైన జీవితం గడుపుతారని ఆశిస్తున్నాము. మరొకసారి అందరికీ కూడా ఇప్పుడు తెలియజేయండి అనగా ఈ రోజు సాయంత్రం 5:30-6 గంటల వరకు కూడా ఈ బెంచులు ఈ జిల్లాలో కొనసాగుతాయి. కాబట్టి ఇంకా ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఈ సమాచారం అందినట్లయితే ఇప్పుడే ఈ సమాచారాన్ని తీసుకుని మీ న్యాయవాదుల్ని మరి సంప్రదించి ఈ కేసు ఏ కోర్టులో అయితే మీరు పెండింగ్లో ఉందో ఆ కోర్టుకు వెళ్ళి మీరు మీ న్యాయవాదితో పాటు కేసును పరిష్కరించుకున్న దాన్ని అందరికీ హృదయపూర్వకంగా మరి నమస్కరిస్తున్నాము. ఈ అవకాశాన్ని వాడుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారని ఆశిస్తున్నాం. నమస్కారం. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్వామి వివేకానంద జయంతి మహోత్సవాల కరపత్రాలను గుడివాడ ఎంఈఓ రజనీ ఆవిష్కరించారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు నిర్వహించే పోటీల వివరాలను వాకస్ జిల్లా గవర్నర్ సనక సుబ్బారావు, ప్రాజెక్టు చైర్మన్ చంద్రనాలీల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షురాలు తిరుమలశెట్టి హారిక, వెంకటేశ్వరరావు ప్రసాద్, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. భారత వికాస్ పరిషత్ గుడివాడ విభాగం వారి ఆధ్వర్యంలో మరి స్వామి వివేకానంద స్ఫూర్తిని గురించి తెలియజేసుకుంటానికి వికేఎన్ఆర్ విఎన్బి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకి అవగాహన సదస్సు ఈరోజు విజయానందగిరి స్వామివారిచే అవగాహన సదస్సు కలిగజేయడం జరిగింది. ఆ సందర్భంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు కూడా ప్రేరణ అయ్యి దేశ భవిష్యత్తుకి వాళ్ళు ఎలా ఉపయోగపడాలో వాళ్ళు తెలుసుకుని విధంగా మేము తీర్చిదిద్దాలి అనే దృఢ సంకల్పంతో ప్రతి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో స్వామి వివేకానంద గురించి అవగాహన తెలియజేస్తూ ఆ స్కూల్లో మేము ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఈ సందర్భంగా మరలా అదే స్కూల్లో పిల్లల మధ్యలోనే వారికే పోటీని నిర్వహించి వారిలోనే ప్రథమ ద్వితీయ స్థానాలకి వచ్చిన ప్రతి స్కూల్ నుండి ప్రథమ ద్వితీయ స్థానాలని తీసుకుని మరి జనవరి 12వ తారీఖున మరి వీళ్ళందరికీ ఒక చోట మరి భారీ ఎత్తుగా ప్రశంసిస్తూ వారికి బహుమతులను అందజేయాలని భారత్ వికాస్ పరిషత్ గుడివాడ శాఖ తరఫున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మాసోత్సవాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా డిసెంబర్ 12 నుండి జనవరి 12 వరకు కూడా ప్రతి మన గుడివాడ పట్టణంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న
అన్ని స్కూల్స్లో కూడా ప్రతిరోజు అవగాహన సదస్సులు నిర్వహించి అలానే వాళ్ళల్లో వ్యాసరచన పోటీలు పెట్టి అందరికీ ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ఇవ్వాలని అనుకున్నాం. మన వివేకానంద స్వామి యొక్క ఆశయాలను విద్యార్థుల నుండే మొదలవ్వాలి కాబట్టి వాళ్ళలో చైతన్యం నింపడానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ధన్యవాదాలు. భారత్ వికాస్ పరిషత్ గుడివాడ శాఖ ఆధ్వర్యంలో సామాజికవేత్త, దేశభక్తి కలిగిన వ్యక్తి, విద్యావేత్త అయినటువంటి స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క దేశభక్తిని విద్యార్థి స్థాయి నుంచే పెంచాలని గుడివాడ శాఖ భారత్ వికాస్ పరిషత్ వాళ్ళు మంచి ప్రోగ్రాంకి నాంది పలికారండి. ఎందుకంటే ఇది నేటి తరానికి చాలా అవసరం. నేటి యువతకి మంచి ఆదర్శప్రాయులు స్వామి వివేకానంద. ఆయన యొక్క జీవితం ఎలా ఉంది, చాలామంది ఇప్పుడు టెక్నాలజీలో పడిపోయి, పిల్లలు డిజిటల్లో పడిపోయి మనకు చాలామంది స్వతంత్ర యోధుల గురించి కానీ సామాజికవేత్తల గురించి దేశభక్తి గురించి వాళ్ళు తెలియట్లేదు. ఈ భారత్ వికాస్ పరిషత్ వాళ్ళు విద్యార్థి స్థాయి నుంచే ఈ మన మంచి యువతకు ఆదర్శమైనటువంటి స్వామి వివేకానంద యొక్క జీవిత చరిత్ర తెలియాలని చెప్పి 6th, 7th, 8th వాళ్ళకి స్వామి వివేకానంద యొక్క బాల్యము, ఆయన యొక్క జీవిత విశేషాలు, 9th, 10th విద్యార్థులకు దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందనే అనే అంశాల మీద వ్యాసరచన పెట్టి ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ 12 నుంచి జనవరి 12 వరకు ఈ మాసోత్సవంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారండి. ఈ రోజున భారత్ వికాస్ పరిషత్ తరపున ఈ కార్యక్రమ స్వామి వివేకానంద సందర్భంగా ఈ నెల 12 నుంచి వచ్చే నెల 12 వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. పిల్లలకి తెలియటం కోసం ఈ యొక్క దేశ భవిష్యత్తు గురించి ఎన్నో కార్యక్రమాలు తెలియజేయటానికి ఈ రోజున ఎంఈఓ గారి దగ్గర రావడం కూడా జరిగింది. వాళ్ళ యొక్క అనుమతితో కూడా స్కూల్స్ ఈరోజు కాలేజ్ జరిగింది. రేపు నుండి స్కూల్స్, కాలేజ్ అన్నీ మా భారత్ వికాస్ పరిషత్ కూడా 63 సంవత్సరాలు పూర్తయింది. ఈ 63 సంవత్సరాలు పూర్తయింది ప్లస్ 150 సంవత్సరాలు పూర్ణ వందే మాతరం గీతం కూడా చేయాలని చెప్పి మా వాళ్ళు చేయటం జరిగింది. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కొందరికే ఉంటుందని, ఈ విషయంలో కైకలూరు ప్రజల హృదయాలు విశాలమైనవని ఎస్పీకే ప్రతాప్ శివకుషాన్ అన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సూచనలతో దాతలు సమకూర్చిన కార్లు అప్పగించే కార్యక్రమం చేపట్టారు. ఎస్పీ మాట్లాడుతూ సమాజం గౌరవించేలా పనిచేయాలనే తపనతో పోలీస్ శాఖ ప్రజలతో నిరంతరం మమేకమై ఎంతో మంచి చేస్తుందన్నారు. పాత వాహనాలతో పోలీసులు పడుతున్న ఇబ్బందులు గుర్తించిన P4 కార్యక్రమంలో వాహనాలు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమాలు, అభివృద్ధి పనులను అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమల్ విఠలరావు, డీఎస్పీలు శ్రవణ్ కుమార్, ధర్మేంద్ర, వెంకటేశ్వరరావు, సీఏలు రవికుమార్, రామకృష్ణ, కుటుంబ నాయకులు పాల్గొన్నారు. ఓకే ఓకే పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి P4 మోడల్లో కైకలూరులో ప్రజల అందరి పార్టిసిపేషన్తో, ఒకళ్ళు కాదు ఎవరు 1,00,000 కన్నా ఎక్కువ అవుతుందని ప్రజలందరి పార్టిసిపేషన్లో కైకలూరులో 36 గంటల లోపల 50 లక్షల రూపాయలు చేసి పోలీస్ వ్యవస్థ, పోలీసులకి ఫ్రెండ్లీ పోలీసింగ్, వాళ్ళు ఒక సంతృప్తితో ప్రజల్లో మా నమ్మకం ఉండటానికి ఒక కార్యక్రమంలో 5 జీప్లు వాళ్ళకి ఇస్తామని, అత్యాధునికమైన వాహనాలు వాళ్ళకి అందిస్తామని. దానికి ముఖ్య అతిథిగా మన ఏలూరు జిల్లా ఎస్పీ గారు, ఆనెస్టీకి, ఇంటిగ్రిటీకి మార్పేరైన ప్రతాప్ శివకిషోర్ గారిని రమ్మన్నాం. అలాగే ఇంకొక కార్యక్రమం అది మనకి గుర్రపడెక్క యొక్క తెలుసు, అది ఎస్పీ గారు మేము కలిపి రేపు 11:30 గంటలకి మన పొల్లవ కాలంలో, పొల్లవ కాదు పాలరాజు డ్రైన్లో గుర్రపడెక్కని కొట్టేసి కిందకి తోసేసి ఒక ఇది మేము ఎస్పీ గారు నాకు ఒకటి పంపారు, ఖరీదు కనుక్కుంటూ కొందామంటే 90 లక్షలు అన్నారు. అప్పుడు కైకలూరులో ఫౌండరీ రాము, మన కైకలూరులో అందరికీ మనకి మిషన్లో మోడల్గా ఫౌండరీ రాము, పసుపు నాని కలిపి 8 లక్షల రూపాయలు తయారు చేశారు. రేపు 11:30కి అది చేసి ఆ వీడియో ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి, ఇరిగేషన్ సెక్రటరీ గారికి, ఈఎన్సీకి అందరికీ పంపించి ఈ మోడల్ అన్ని చోట్ల చేస్తానికే మనకి గుర్రపడెక్క ఎక్కడన్నా అడ్డుపడి
అక్కడ మొలక లేకోకుండా నివారించవచ్చు. ఇది చాలా ఎక్స్పెరిమెంటల్గా, ఆయన సంబంధం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన పోలీసు లా అండ్ ఆర్డర్ చూడాలి. అట్లాంటిది ఆయనకున్న టెక్నికల్ నాలెడ్జ్తో నాకు అన్ని రకాలుగా నా ఉద్దేశం తెలిసి ఆ రకంగా సహకరించారు. రేపు ఈ 2 కార్యక్రమాలు, ఇవాళ ఇది, రేపు అది చేస్తున్నాం. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ అడగగానే అందరూ ఎవరికి ఎక్కువ భారం కాకుండా చేసి, మన ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 అనే స్ఫూర్తి, మనం ఉన్న 10 మందికి మనం మంచి చేయాలన్న స్ఫూర్తితో ఇలా వ్యవస్థలు ఒకరికి నమ్మకం, పోలీసులు ప్రజలు కలిసి ఉండాలి. యువ చైతన్య ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి మహోత్సవాలను గుడివాడ రాజేంద్రలోని శ్రీలక్ష్మీ చరణ్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చదువు సంస్కారం అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త కొడాలి సోమసుందర్, ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి, పాఠశాల చైర్మన్ నాగేశ్వరరావు, మాదాసు సత్యనారాయణ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Good evening, all of you. సంస్కారవంతమైనటువంటి చదువుని మీరు గ్రహించాలని తెలుసు కదా. చదువు, ఎడ్యుకేషన్. యాక్చువల్గా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, ఓకే, ఈ ఇంగ్లీష్ మీడియంలో మీకు శ్రీ లక్ష్మీ చరణ్ పబ్లిక్ స్కూల్, రాజేంద్ర నగర్, గుడివాడ పాఠశాల నందు స్వామి వివేకానంద జయంతి మాసోత్సవాల సందర్భంగా మొట్టమొదటగా ఈరోజు ఈ స్కూల్లో చదువు, సంస్కారం, జ్ఞానంతో పాటు సంస్కారం కూడా పిల్లలకు నేర్పించాలని, విలువల గురించి తెలియపరచాలని ముఖ్యంగా ఉపాధ్యాయులకు తెలియజేస్తూ, ఆ ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకు తెలియజేయాలని చెప్పేసి ఈ యొక్క మన గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల రోజులు యువ చైతన్య ఎన్విరాన్మెంటల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ పెదరిగిపాడు గుడివాడ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా మన గుడివాడ సుపరిచితులు, తెలుగు భాషా పండితులు, ఏఎన్ఆర్ కాలేజీ తెలుగు లెక్చరర్గా రిటైర్ అయినటువంటి శ్రీ కొడాలి సోమసుందర గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. వారి విచ్చేసి పిల్లలకు మంచి విజ్ఞానంతో పాటు వీరికి చదువు పట్ల అవగాహన ఎలాగో ఉంటుంది, మరి ఈ యొక్క విలువలు కూడా కలిగి ఉండాలని చెప్పేసి, సంస్కారవంతమైనటువంటి జీవితం గడపాలని చెప్పేసి, ఈ సంస్కృతం నుంచి సంస్కారం అనేది రావటం జరిగింది. ఈ సంస్కారం అంటే మనిషి ఎంత బాగా చదివాడు, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు అనేది మనం దాన్ని బట్టి గౌరవిస్తుంటాం. కానీ పెద్దలు, మహానుభావులు స్వామి వివేకానంద, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, చదువే కాదు జ్ఞానంతో పాటు సంస్కారం కూడా ఉండాలి. సంస్కారం అంటే మనల్ని మనం మలుచుకోవటం, అంటే పెద్దల పట్ల గౌరవంగా, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా, గురువుల పట్ల గౌరవంగా, అలాగే మనకు నచ్చిన దైవంతో విధేయత కలిగి ఉండటం, ప్రేమ కలిగి ఉండటం అనేది ఈ యొక్క సంస్కారంలో భాగాలన్నమాట. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలవడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత చిన్నారుల దగ్గర మాట్లాడడం నాకు చాలా ఆనందం. చిన్న బుల్లి పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం చాలా నాకు ఆనందంగా ఉంటుంది. నేను ఎంజాయ్ చేస్తాను ఇలాంటప్పుడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి సంస్కారము, చదువు అనేటటువంటిది ఈ వయసులో కనుక మనం నేర్పగలిగినట్లయితే అది వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడాను అద్భుతంగా ఉంటుంది. నేర్చుకోగలిగితే వాళ్ళు, మనం నేర్పగలిగితే టీచర్కి ఉండాలి. అది టీచర్ అనేటటువంటి వాడు బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడైతే ఆ బాధ్యత తీసుకుంటారో
అప్పుడు పిల్లవాడికి సంస్కారం అనేటటువంటిది అబ్బుతుంది. ఆ సంస్కారం అబ్బాలి అంటే మన పెద్దవాళ్ళు చెప్తారు, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు, గుణ సంయుధులెవ్వరు మెచ్చరెచ్చటన్, పదనుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపొదవడి ఇప్పు లేక రుచి పుట్టుగా నేర్చునటయ్య భాస్కర అంటాడు. టీచర్ చెప్పినటువంటి మాటలను చక్కగా చెవిని వేసుకోండి. ఈ వయసులోనే మీరు చక్కగా సంస్కారం అనేటటువంటిది నేర్చుకోగలిగితే లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. మీ జీవితం అనేటటువంటిది హ్యాపీగా ఉంటుంది. చేస్తారా? అలాగా నేర్చుకుంటారా? స్వామి వివేకానంద గారి జయంతి మహోత్సవం సందర్భంగా యువ చైతన్య ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఆ సంస్థ వ్యవస్థాపకులైన మాదా సత్యనారాయణ గారు మరియు తెలుగు భాషా పండితులు కొడాలి సోమసుందర్ గారు కరీంనగర్లోని శ్రీ లక్ష్మీచరణ్ పబ్లిక్ స్కూల్కి విచ్చేసి వివేకానంద స్వామి వారి విగ్రహ ఆవిష్కరణ మరియు పిల్లలకి తగిన చదువు అంటే ఏంటి, ఎలా చదవాలి, విచక్షణతో కూడిన విజ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలి అని సోమసుందర్ గారు వివరించడం జరిగింది. చదువు మనం ఎంత బాగా చదివామని కాదు, ఆ చదువు వల్ల మనకు వచ్చిన జ్ఞానాన్ని మనం ఎలా సమాజానికి సేవ చేయటం ద్వారా మన తెలివితేటల్ని ఎలా ఇనుమడింప చేసుకోవచ్చు. ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరందరూ చదువుతున్నందుకు సార్ మిమ్మల్ని అందరినీ విష్ చేశారు. అలాగే మనం చక్కగా నవ్వుతూ ధైర్యంగా చదువు అనేది ధైర్యాన్ని, వినయాన్ని, విధేయతని వీటన్నిటితో కలిసినదే చదువు. ఫస్ట్ ర్యాంకర్ ఎప్పుడు కూడా అచీవ్ అయినట్టు కాదు. ఫస్ట్ ర్యాంక్తో అచీవ్ అవ్వాలి అంటే ఎవరైనా సరే పుస్తకం పట్టుకుంటే సరిపోతుంది. కానీ తల్లిదండ్రులను గౌరవించటం, మనని ఆలనా పాలన చూసి మిమ్మల్ని ప్రేమతో పెంచే తల్లిదండ్రులకు ఫస్ట్ మీరు ఉత్తమ పౌరులు, ఉత్తమ సంస్కారవంతంగా తీర్చిదిద్దిన మీ తల్లిదండ్రుల మాట వినటం, అలాగే దేశానికి తగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకి ఇచ్చే విలువే మిమ్మల్ని మీకు తర్వాత భవిష్యత్తులో మీరు కూడా అదే విలువని పొందటానికి ఇతరుల నుంచి చక్కగా నవ్వుతూ అందరినీ పలకరించటం, ఎవరినైనా సరే ఎవరు చెప్పిందైనా వినటం నేర్చుకోండి. విన్నది అది ఎంతవరకు నిజమో కాదో అది కూడా అర్థం చేసుకోండి. ముస్లిం మైనార్టీలకు ఉపయోగపడే షాదీఖానా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ముస్లిం మైనార్టీ పెద్దలు విజ్ఞప్తి చేశారు. బైపాస్ రోడ్లోని షాదీఖానాలో మైనార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము సూచనల మేరకు షాదీఖానాలో పెరిగిన జంగిల్ను శుభ్రం చేయడం జరిగిందని, విభేదాలు వదిలి షాదీఖానా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ముస్లిం మైనార్టీ నాయకులు కోరారు. ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ పెద్దలు షేక్ ఇబ్రాహీం, జానీ షరీఫ్, జబీన్, షేక్ మౌలాలి, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. सारे लोग हमें एक दिन होके इत्तेहाद इत्तेफाक के साथ जो है रहता कि रहने के वास्ते जो है हमें अपने साथ आधार कार्ड ले जाकर काका आदमी क्या करें वो पता है तो 20 बच्चों सहूलत అందరికీ నమస్కారం. ఈరోజు ఈ షాదీఖానా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనకి 24 ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు వెనిగళ్ల రాము గారు వాగ్దానం ఇచ్చారో షాదీఖానా చేసేది నేనే అని చెప్పేసి, అలాగే ఆ అడుగులకి మొదటి అడుగు 2 రోజుల క్రితం పడింది. మా ముస్లిమ్స్కి ఒకటే చెప్పారు ఆయన, మీరు మొత్తం క్లీన్ చేసి నాకు అప్పచెప్పండి, నేనైతే శాంక్షన్ చేయించుకొని షాదీఖానాకి శంకుస్థాపన చేసే కార్యక్రమం అతి త్వరలో చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఈ షాదీఖానా జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమం ఆయన 3 రోజులు చేయండి అని టైం ఇస్తే కేవలం 24 గంటల్లోనే చేపించి మా ముస్లిం యూనిటీని ఆయనకి మరోసారి చాటి చెప్పారు. అలాగే ఈ జంగిల్ క్లియరెన్స్కి ఉన్న పెద్దలు కానీ యువత కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదములు. గుడివాడలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, అభివృద్ధిలో పోటీ పడదాం, అంతే తప్ప ఆపడానికి వద్దు. దయచేసి అర్థం చేసుకున్నా, భావితరాలకి ఓ మంచి షాదీఖానా వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ముందుగా
ముందుగా మనం మాట్లాడుకున్న ఎమ్మెల్యే రాము గారికి ధన్యవాదాలు తెలపాలి. అది ముందు. తర్వాత మనం అందరం కలిసి ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం జరిగింది. మైనార్టీలందరం ఇలా షాదీఖానా గురించి చెప్తే నేను వచ్చి ఒకసారి చూసిన తర్వాత మాట్లాడతానన్నారు. వచ్చారు, వచ్చి చూసిన తర్వాత ఇదేంటిది ఇలాగుంది, ముందర క్లీన్ చేయించండి, ముందర గోడలు తీసుకుని ఆయనే చెత్త తీయడం జరిగింది. 48 గంటల్లో ఇది మీరు క్లియర్ చేయండి, దీనికంటే మంచి కళ్యాణ మండపం కట్టుకుందాం అని మనం వాటిచ్చారు. అలాగే మేమందరం 48 గంటలు తిమ్మంటే 24 గంటలు మా ముస్లిం సోదరులు, గుడివాడలో ఉన్న ముస్లిం సోదరులు అందరూ ప్రతి వాళ్ళు కష్టపడి 24 గంటలు క్లియర్ చేశారు. ఇది ఒక్కటే కాదు, ఎన్నికల రాము గారు వచ్చారంటే 20 ఏళ్ళ బట్టి ఆగి ఉన్న ప్రతి కార్యక్రమం నిదానంగా జరుగుతూనే ఉన్నాయి. ఏది ఆగట్లే. 20 సంవత్సరాలు బట్టి ఆగిపోయినాయి కార్యక్రమాలన్నీ ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఇదో భాగం. 10 ఏళ్ళ బట్టి ఈ సుమారుగా 10 ఏళ్ళ బట్టి ఈ షాదీఖానా అన్ని కారణాలు మూతపడి ఉంది. దానివల్ల మేము అందరూ వెళ్తాం జరిగింది, దానికి ఆయన మాట ఇవ్వడం జరిగింది. రేపో మాపో ఇష్టమిష్ట ఇస్తానికి అధికారులు వస్తారు, ఎమ్మెల్యే గారు చూసుకుంటా అన్నారు అండి. ఎమ్మెల్యే గారు ఒకటే ధన్యవాదాలు. ఎన్నికల రాము గారికి ధన్యవాదాలు ముస్లిం సోదరుల తరపు నుంచి. ఈరోజు ఈ షాదీఖానాల సమావేశానికి వచ్చిన గుడివాడ నియోజకవర్గం మా ముస్లిం సోదరులందరికీ కూడా సలాములు తెలియజేస్తూ, గుడివాడ నియోజకవర్గంలో ముస్లిం కుటుంబాలన్నిటికీ ఏకైక షాదీఖానా ఈ ముస్లిం కళ్యాణ మండపం. ఇది కారణం ఏదైనా కానీ అనేక సంవత్సరాల నుంచి ఇది మూలన పడి ఉంది. ఇటువంటి సమస్యని పరిష్కరించడానికి, ఈ సమస్యకి వెలుగు నింపడానికి మన ప్రియతమ నాయకులు నియోజకవర్గ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు పూనుకోవటమే ముస్లిం కుటుంబాలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, ఈ కుటుంబాలన్నిటి తరపున కూడా ఇవాళ గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబం తరపున, అలాగే ఈ యొక్క షాదీఖానాని ఎవరైతే ఉపయోగించుకుంటారో మిగతా సామాజిక వర్గాల తరపున కూడా మన ప్రియతమ నాయకులు వెనిగళ్ల రాము గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ముస్లిం షాదీఖానా ఎప్పుడైతే మొదలెట్టారో అప్పటి నుంచే గొడవలు మొదలయ్యింది. ఎప్పుడైతే మొదలెట్టారో షాదీఖానా గొడవలు అప్పటి నుంచే మొదలైనవి. ఆ గొడవలతోనే ఏదో రకంగా పెద్దలందరూ ఉన్నారు, ఏదో రకంగా సర్ది చెప్పారు, ఈ షాదీఖానాని కట్టారు. కొన్ని సంవత్సరాలు ముస్లింలకి, హిందువులకి, ఎస్టీలకి అందరికీ కూడా ఈ చేదోడు ఆదోడుగా ఉంటూ ఈ షాదీఖానా వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటానికి అందరికీ అవకాశంగా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ షాదీఖానా పాడుపడిపోయి దాదాపు ఒక 5 ఏళ్ళైంది. ఈ 5 ఏళ్ల నుంచి దీంట్లో ఏ కార్యక్రమాలు జరగట్లేదు, ఏ పుణ్య కార్యక్రమాలు కూడా చేయట్లేదు. కారణం ఏంటంటే ముస్లింలందరూ ఏమీ లేదు మనకి అనే ఏదో చోట కళ్యాణ మండపానికి వెళ్ళటం, ఏదో ఒకటి 50,000, 40,000, 30,000 ఇవ్వటం, చేసుకొని రావటం అలా జరుగుతుంది. ఈ సమస్యలు అందరూ మొత్తం గుడివాడలో ముస్లిమ్స్ ఉన్న వాళ్ళందరూ మొత్తం కమ్యూనిటీలో నుంచి ముఖ్యమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది మన ఎన్నికల రాము గారి దగ్గర ఈ విషయం పెట్టడం జరిగింది. ఆయన కూడా 1-2 సార్లు విని మొన్నొచ్చి ఈ చెట్లన్నీ మీరు లోపల ఉన్న చెట్లన్నీ, స్లాబ్లో ఉన్న చెట్లన్నీ మీరు తీసేయండి, బయట ఉన్న చెట్లన్నీ నేను తీసేస్తాను, ఈ షాదీఖానా అనేది ఎలా కట్టాలో అనేది నాకు తెలుసు, నేను చేస్తాను, మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్పి మొన్న ఈ మొత్తం శుభ్రం చేయించడం జరిగింది. నేను ముస్లింలందరికీ ఒకటే కోరుతున్నాను, ముస్లింలు అన్నవాళ్ళు ఎవరైనా ఈ షాదీఖానా బాగు చేయడానికి దీనికి మీరు అందరూ ముందుకు రండి, కానీ చెడగొట్టడానికి ఎవరు ముందుకు రావద్దు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు దీనికి ముందుకొచ్చి ఈ షాదీఖానా నేను కట్టిస్తాను, మీ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, మీ ముస్లిమ్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఈ షాదీఖానా నేను కట్టించే బాధ్యత నాది అని చెప్పి ఆయన మాట ఇచ్చారు మొన్న. గుడివాడ పట్టణంలో ముస్లిమ్స్ షాదీఖానా, అల్ హబీబ్ ముస్లిం షాదీఖానా, ఈ షాదీఖానా అవసరం ముస్లిం మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ దగ్గర ఈ 10 వార్డుల్లో 25,000, 30,000 మంది జనాభా ఉన్నారు. ఈ జనాభాకి ఈ ముస్లిం షాదీఖానా అనేది ఆవశ్యకత చాలా ఉంది. ఈ ముస్లిం షాదీఖానా పేద వర్గాలకు, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఈ షాదీఖానా నిర్మాణం జరిగితే ఈ షాదీఖానా ఇక్కడున్న వార్డు ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా గుడివాడలో 19 మసీదులు, సుమారుగా 20 మసీదులు ఉన్నాయి నియోజకవర్గం మొత్తం మీద. నియోజకవర్గంలో ఉన్న మసీదులు
ఇమాములు కానీ మౌజన్లు కానీ ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీలు కానీ వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చి షాదీఖానా అవసరం మాకు ఎంతైనా ఉన్నది, ఈ షాదీఖానాని ఎట్టి పరిస్థితుల్లో త్వరగా కట్టాలని చెప్పి అందరూ మన గుడివాడ ఎమ్మెల్యే గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి ఈ విధంగా తెలియపరుస్తున్నారు. మైనార్టీలకి మేలు జరగాలి, తీసుకెళ్ళి అప్పచెప్పమన్నాడు. మా కమిటీ తీసుకెళ్ళి కటార్ సత్యం గారి ద్వారా ఆయనకి అప్పచెప్పాం. ఆయనకి అప్పచెప్తే ఆయన కొన్నాళ్ళు చేశాడు దీని గురించి. అది కట్టిన బిల్డింగు పడిపోయి అక్కడ బెత్కిలు ఊడిపోయి పడిపోయే స్థితికి వచ్చింది. మళ్ళా ఈ లోపల టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము వెళ్ళి అంతా ఆయనకి ఇక్కడ మన కొంత పని జరిగింది. మా వాడకట్ కుర్రోళ్ళు బాగా సహకరించారు. అంతకుముందు ఇది మొదలెట్టే ముందు వేరే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇళ్ళు వేసారు. మేము ఇళ్ళు వేసుకుంటాం ఖాళీ స్థలం అని. మళ్ళా వాళ్ళతో గొడవ పడి కేసులు పడి ఇదంతా ఖాళీ చేయించి ఎక్కువగా మన వార్డు వాళ్ళే ఉండారండి. ఎందుకంటే అవతల ఇక్కడ ఉండారు కొంతమంది 11వ వార్డు 10వ వార్డులో నాయకులు కూడా అప్పుడు నాయకులే అండి. ఇప్పుడు ఉండోళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఉండారు. ఎరా బాబు ఇట్ట గొడవ జరుగుతుంది రారా అంటే ఎలవా మీ వార్డుకు వచ్చి మేం చేస్తామేంటి అన్న పెద్ద మనుషులు ఇవాళ ఆళ్ళు పెత్తనం చలాయిస్తానికి వస్తున్నారు. అది కూడా మన మైనార్టీ నాయకులు ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజేమో ఇది పనికిరాలా, ఇవాళేమో వాళ్ళే నాయకులు. అది కూడా అది కాదండి, తెలియపరుస్తున్నా అంతే, అంతకన్నా ఎక్కువ నేనేం చెప్పను, తెలియపరుస్తున్నా. పెదపారపుడి మండలం వెంట్రప్రగడ గ్రామంలోని మండల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల పరిధిలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేలా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చలసాని రమేష్ చౌదరి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి సార్, కొంచెం భార్యకి అస్వస్థగా ఉంది, మరి ఆపరేషన్ చేయాలి, 1,00,000 ఖర్చు అవుతుంది. మరొకసారి అందరి దృష్టికి తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ గారు, మండలి శ్రీనివాస్ గారు, అందరికి ఒక విషయం, ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాం. ఈరోజు మొవ్వా సాంబయ్య గారి భార్య ఆసుపత్రిలో ఉంది, సర్జరీ చేయాలి, 1,00,000 అవసరం. పొద్దునే డాక్టర్ గారు చెప్పారు, మరి కాగితాలన్నీ తీసుకొచ్చారు మన ఆఫీస్కి, ఇప్పుడు నా ముందుకు తీసుకొచ్చారు. రేపు సాయంత్రం లోపు ఆ 1,00,000 సంబంధించి LOC లెటర్ ఆఫ్ కన్సర్న్ అనే లెటర్ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి ఆ లెటర్ని తీసుకెళ్లి ఆసుపత్రికి ఇస్తే 1,00,000 బ్యాంక్ హాస్పిటల్ అకౌంట్లో పడిపోతాయి. వైద్యం ఉచితంగా 1,00,000 వరకు వాళ్ళు ఉచితంగా చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ 1,00,000 అందజేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఈ రకంగా అడిగడుగున ప్రాణాలను కాపాడుతున్నాం. పార్టీలు చూడట్లా అవసరమైన ప్రతి కుటుంబాన్ని ఎవరు ఇబ్బందులు ఉన్నారో తెలుసుకొని కూడా ఈ రకంగా సాయం చేస్తున్నాం. ఇలాంటివి ఇప్పటికే ఒక 20-30 చేయగలిగాం. 1,50,00,000 పైచీలకి ఇలాంటి 1,00,000, 10 లక్షలు, 6 లక్షలు, కొన్ని సందర్భాల్లో నాకు బాగా గుర్తు 6.5 లక్ష మనిషి చనిపోయారు. ఆ 6.5 లక్ష కడితే కానీ బయటికి పార్థివ దేహం రాని పరిస్థితి. అలాంటి సమయాల్లో కూడా 6.5 లక్ష కట్టి గౌరవప్రదంగా ఆఖరి మజిలీ చేసుకునేటట్టుగా కుటుంబానికి అండగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ఇలా పైచీలకి ఇప్పటి వరకు పామర నియోజకవర్గంలో ఆసుపత్రి ఖర్చులు కానీ, ఆసుపత్రిలో పెద్ద వైద్యం సర్జరీలు చేయించడానికి కానీ మనం పామర నియోజకవర్గంలో CMRF సహాయ నిధి ద్వారా చాలా మంది జీవితాల్లో వెలుగు నింపాం. ప్రజాప్రభుత్వం. సో మనం ఎవరైతే లబ్ధిదారులు వచ్చారో ధైర్యంగా ఉండండి అమ్మా, మన ప్రభుత్వంలో భాగస్వాములై
ఈరోజు ఈ చెక్కులు మీకు అందజేస్తున్నాం. అందరూ కూడా సంతోషంగా ఉండండి. అంతేకాదు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఏదున్నా కానీ ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాం. లోన్ల విషయంలో కానీ, ఇతర పథకాల విషయంలో కానీ, అభివృద్ధి చేసే విషయంలో కానీ, బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, సంక్షేమ కార్యక్రమం అమల్లో కానీ, అదేవిధంగా మన పెదపారపూడి మండలాన్ని అభివృద్ధి చేసుకునే ప్రక్రియలో ఎప్పుడు అండగా ఉంటాం. నాయకులు మీకు అండగా ఉంటారు. ఎక్కడైనా తప్పిదాలు జరిగినా అవి దృష్టికి తీసుకొస్తే నాయకులు మేము అందరం కూడా కూర్చొని ఆ తప్పిదాలు సరి చేసుకొని మళ్ళీ సరైన దారిలో నడుస్తూ ప్రజా పాలన అందిస్తామని కూడా మరొకసారి పేరు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జీతాలు, రెంటు మరియు వ్యాపార లావాదేవీలు పెరిగిన వ్యాపారులు 15వ తేదీ ముందస్తు పన్ను చెల్లింపు చేసుకోవాలని ప్రముఖ ఆడిటర్ ఎంఆర్ ప్రసాద్ సూచించారు. గుడివాడ ఎంఆర్ అసోసియేట్ కార్యాలయంలో ఎంఆర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ముందస్తు పన్ను చెల్లించడం ద్వారా వడ్డీ రేటు తక్కువ పడుతుందని, తప్పనిసరిగా 15వ తేదీ ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించాలని సూచించారు. గుడివాడ సిటీ కేబుల్ ప్రేక్షకులకు సిఏ ఎంఆర్ ప్రసాద్ నమస్కారాలు. ఈరోజు ఆదాయం పన్ను చట్టంలో ఒక ముఖ్యమైన విషయం, అది ముందస్తుగా పన్ను చెల్లించడం. అదేంటంటే అంటే తెలిసిన వాళ్ళకి, కొత్తగా ఈ సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళకి రీసెంట్గా 1 ఏప్రిల్ 2025 నుంచి 31/3/2026లో జీతం వచ్చేవాళ్ళు కానీ, అద్దెలు వచ్చేవాళ్ళు కానీ సుమారుగా ఎంత వస్తుందో తెలుస్తుంది. బిజినెస్ వాళ్ళకి ఏంటంటే గత సంవత్సరం మీద టర్న్ ఓవర్ పెరుగుతుంది అనుకుంటే కొద్దిగా పెంచు రావచ్చు, లేదు తగ్గుతుంది అంటే తగ్గవచ్చు. అంచనా వేసుకోవాలి వాళ్ళు. ఆల్రెడీ నవంబర్ దాకా 8 నెలలు జరిగినాయి కాబట్టి అంచనా దాదాపు మనం 90% అక్యురసీతో చేసినా కూడా మనకి ఇబ్బంది రాదు. అది చేసి ఒరిజినల్గా అయితే 4 దఫాలు కట్టాలి ముందస్తు పన్ను, అడ్వాన్స్ ట్యాక్స్ అనేది. జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15. ముందులో తక్కువ కట్టినా, ఒకవేళ అప్పుడు మిస్ అయిపోయి కట్టలేకపోయినా అవన్నీ కలిపి ఇప్పుడు 75% పూర్తి చేయాలి. అంటే మనకి పన్ను చెల్లించవలసింది 1,00,000 రూపాయలని మనకి ఒక అంచనా వస్తే, అది ఆడిటర్స్, అకౌంటెంట్స్తో మీరు కూర్చుంటే తెలుస్తుంది. అంకిలిస్తే ఆ 75,000 కట్టాలి. 75% కట్టకపోతే ఒకవేళ పొరపాటున కావాలని ఎవరో ధిక్కరించరు చట్టాన్ని, 2 సెక్షన్లు వస్తాయి. 234B, 234C. ఒక్కొక్కటి రూపాయి వడ్డీ చొప్పున ఛార్జ్ చేయమని యాక్ట్లో చెప్పింది. కాబట్టి ₹2 వడ్డీ కట్టాలి. ₹2 వడ్డీ నేను అనుకుంటే మామూలుగా ఎవరో అంత సంపాదించలేవు. ఆ రోజుల్లో బ్యాంకు 8% వడ్డీ ఇస్తున్నప్పుడు సంవత్సరానికి 24% వడ్డీ, సంవత్సరానికి 12 24 చేస్తే చాలా కాస్ట్లీ అవుతుంది. బ్యాంకు లోన్ మీద కూడా మా అయితే 12%, 14-15% తీసుకుంటుంది ₹1. బట్ 24% ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అంటే మనకి ఎక్కువ డబ్బు వృధా అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం నాడు, ఇవాళ అయితే బ్యాంక్స్ లేవు, 2వ శనివారం సెలవు కాబట్టి సోమవారం నాడు ఈ బ్యాంక్స్లో క్యాష్ పట్టుకెళ్ళడానికి కట్టడానికి వీలు లేదు. బ్యాంక్స్ అనుమతించవు ఆదాయం పన్ను చెల్లించేప్పుడు. సో ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో, గుడివాడలో స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, వీళ్ళు కెనరా బ్యాంకు, లేదా యాక్సిస్ బ్యాంక్, ఇట్లా కొన్ని బ్యాంకులు మాత్రం ఆమోదిస్తాను ఆదాయం పన్ను పేమెంట్స్. చెక్ పట్టుకెళ్తే చలానా ఆడిటర్స్ ఆఫీస్లో తీసుకున్నా, లేదా బ్యాంకు వారు సహకరిస్తే అక్కడ తీసుకున్నా, వాళ్ళకు ఉండే బిజీలో వాళ్ళు ఆ రోజు చేయలేకపోవచ్చు. ఆడిటర్స్ ద్వారా తీసుకుంటే, అకౌంటెంట్స్ ద్వారా మీకు పని సులువు అవుతుంది. నేషనల్ బ్రెయిన్ ఫీడ్ ఈటీటెక్ అవార్డు వరుసగా గత 3 సంవత్సరాలుగా రూపొందిన సందర్భంగా గుడివాడ విద్యా వికాస్ పాఠశాల ఆవరణలో నేషనల్ రికగ్నైజ్డ్ స్టేట్ సెలబ్రేషన్ నిర్వహించారు. విద్యా వికాస్ ఈ ఘనత సాధించడానికి గల ప్రోత్సాహాన్ని పాఠశాల డైరెక్టర్ కొమేని సాంబశివరావు మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, కళాశాల విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు ధనశ్రీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Now, I request our Honorable Chief Guest, ఇంకోసారి అంటారా? ఇంకొకసారి సుదూర సార్ కూడా అక్షర చెలిమిని మించిన
కలిమి లేదు అంటూ విద్యారంగంలో మీరు చేస్తున్న ప్రయోగాలు ఈరోజు మన విద్యా వికాస్ స్కూల్ 3 సంవత్సరాలు వరుసగా ప్రతిష్టాత్మకమైన బ్రెయిన్ ఫీడ్ ఈటీ టెక్ అవార్డ్స్ పొందడం ఎంతో ఆనందదాయకం. ఇది మన అందరి సంయుక్త విజయం. 2023లో దేశవ్యాప్తంగా టాప్ 500 ఉత్తమ పాఠశాలలో స్థానం పొందడం, 2024 మరియు 2025 అంటే ఈ సంవత్సరం వరుసగా ట్రైల్ బ్లేజర్ అవార్డు. ఈ ట్రైల్ బ్లేజర్ ఒక పేరే కాదు, దీనికి ఒక మీనింగ్ కూడా ఉంది. మరి మీకు చూసే ఉంటారు మన బ్యానర్స్ మీద, ఒక అగ్రగామి సంస్థ లేదా ఒక మార్గదర్శి సంస్థ అని అంటారు ట్రైల్ బ్లేజర్ అంటే. అది ఎనీ ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటే కాదు, ఏ రంగంలో అయినా టాప్ అగ్రగామిగా ఉన్న సంస్థకి ఆ అవార్డు ఇవ్వటం ఆనవాయితీ. ఈ ట్రైల్ బ్లేజర్ అవార్డు ఏపీలో లాస్ట్ ఇయర్ 25 స్కూల్స్ని సెలెక్ట్ చేసి ఆ ప్రతి స్కూల్కి ఇచ్చారు. దానిలో మన ఒక స్కూలు లాస్ట్ ఇయర్ 25 స్కూల్సే. నేను అదే భావంలో ఉన్నాను, మన టీచర్స్కి చెప్పాను, మన ఫ్లెక్సీల మీద కూడా అలాగే ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు నిన్న ఈవినింగ్ నేను తెలుసుకున్నది టాప్ 20 స్కూల్స్ ఈ ఇయర్ వాళ్ళు సెలెక్ట్ చేసింది టాప్ 20 స్కూల్స్. టాప్ 20 స్కూల్స్లో మనం ఈ విజయం సాధించడం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇది మనందరికీ ఎంతో గర్వకారణం. ఇది మా విద్యా వికాస్ స్కూల్ నిబద్ధత, మన విద్యా వికాస్ స్కూల్ నిబద్ధత, మన విద్యా వికాస్ టీచర్ల అంకిత భావం, మన విద్యా వికాస్ చిన్నారుల ప్రతిభ, మరియు ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రుల నమ్మకానికి నిదర్శనం. సభకు నమస్కారం. విజ్ఞాన కుసుబాలు పరిమళింపజేసే ఉత్తమ ఉదాత్త స్థానం ఆచార్య పీఠం. గురుభ్యో నమః. సమాజ గతిని మార్చే శక్తి తరగతి గదికి ఉంటుంది. స్కూల్ సమాజంతో అనుసంధానమైతే అద్భుత ఫలితాలు తథ్యం అని మన ఎదురుగా ఉన్న బ్యానర్స్ సుస్పష్టంగా తెలియజేస్తున్నాయి. మనకి ఏ ఉత్పాదనకైనా గీటురాయి వినియోగదారుని సంతృప్తి. చిప్పబడ్డ చిరుకు ముఖ్యమైనట్లు గత 3.5 దశాబ్దాలుగా విద్యా వికాస్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో తమ ప్రతిభని చాటుతున్నారు. అది ప్రతిరోజు గమనిస్తూ ఉన్నారు మీరు కూడా. విద్యారంగానికి అంకిత భావంతో సేవలు అందించిన పెద్ద సార్ దర్శన, దీక్ష, ప్రేరణలు సఫలమై సాధించిన సత్ఫలితమే గత 3 ఏళ్లుగా వరుసగా ఎక్సలెన్స్ దట్ ఇన్స్పైర్స్, ఇన్నోవేషన్ దట్ లీడ్స్ అనేది ప్రూవ్ అయింది. ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి చేర్చేవారే గురువులు. వాళ్ళందరూ మీ ఎదురుగా ఉన్నారు ఇక్కడ. సిన్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ విద్యా వికాస్ స్టాండ్స్ ఫర్ స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ and administrators, effective use of technology, strong values and character development, a supportive environment and dedicated teachers. Sir, మీకు ఈ స్కూల్కి తగిన గుర్తింపు లభించింది. స్టూడెంట్స్ అందరూ ఎదగాలని మీకు ఉబలాటం, మంచిని పెంచాలని మీకు ఆరాటం, విలువలతో కూడిన విద్యా బోధన ద్వారా అక్షర జ్ఞానం, ఇంగిత జ్ఞానం, లోక జ్ఞానం కలిగిస్తున్నందుకు ఆ కృషికి మీకు లభించిన గుర్తింపే నేటి ఈ విజయవంతమైన సభకు కారణం. ఆయన యొక్క బాధ్యత. డబ్బులు ఇస్తున్నాం, మనం ఫీజులు కడుతున్నాం కాదని నేను అనడం లేదు. మనం కూడా ఎంతో కష్టపడి డబ్బులు కడుతున్నాం. డబ్బులు కట్టినందుకు ఆయన అంత బాధ్యతగా, అంత శ్రమపడి ఆయన ఇంత బాధ్యతగా నేను మరి ఒక్కసారి ఆయన పాలనకు నమస్కారం చేస్తున్నానండి. తల్లిదండ్రులందరూ తరఫున ఒక పెద్ద ఎదగాలంటే మన తల్లిదండ్రులుగా పొద్దున్న 8 గంటలకు స్కూల్కి పంపిస్తున్నాం, సాయంత్రం 6 గంటలకు వస్తున్నారు. కానీ పొద్దున టీచర్స్ వాళ్ళకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి ఇంటి దగ్గర, వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నా వాళ్ళు కష్టపడుతున్నారు. కాబట్టే మన పిల్లలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయగలుగుతున్నారు. రేపు పొద్దున సార్ నేను మీ స్కూల్లో చదివానండి,
ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నానని అని చెప్తే సార్ ఆ పిల్లలు మర్చిపోవచ్చు, కానీ నా దగ్గర చదివిన బిడ్డ ఈ రోజు ఇంత గొప్ప పొజిషన్ లో ఉన్నారంటే ఆయన మొహంలో వచ్చే సంతోషం మరి ఏ వృత్తిలో ఉన్న వారికి రాదండి. టీచర్స్ యొక్క వృత్తికి అంత గుర్తింపు ఉంది, ఖచ్చితంగా వాళ్ళు పడే శ్రమ కూడా అంతే ఉంటుంది. గుడివాడ విశ్వభారతి పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. పాఠశాల చైర్మన్ పుట్లూరు శ్రీమన్నారాయణ అందించిన స్ఫూర్తితో ఎంతో మంది ఉత్తమ విద్యార్థులను తయారు చేసిన ఖ్యాతి విశ్వభారతికి దక్కుతుందని డైరెక్టర్ మంజుల అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రాండ్ పేరెంట్స్ పాల్గొన్నారు. करते हैं और कई बच्चों के माता पिता हमको रोज घुमाते हैं, चॉकलेट भी दिलवाते हैं. పూర్వకంగా మన చప్పట్లతో అభినందిద్దామండి. ఎంతో గొప్ప విలువల్ని ఒక మంచి సందేశాత్మకమైన స్కిట్ ద్వారా పడుకుంటాం, రాజా రాణుల అందమైన కథలను వింటాము. మెరుస్తున్న తారలు ఎన్నో ఆకాశంలో మెరుస్తున్నాయి. Grandma bakes cookies so sweet, so round. Grandpa tells a story. Grandpa's jokes, they're one of a kind. They cheer me up when skies turn gray. Grandparents are great, yes it's true. They love me and I love them too. We laugh, we play, we sing all day. Grandparents make me shout hooray. Thank you, Grandma. Thank you, Grandpa. You make my world bright and new. Grandparents are great, yes it's true. They love me and I love them too. We laugh, we play, we sing all day. Grandparents make me shout hooray. Grandparents are great, yes it's true. They love me and I love them too. किसे रोज सुनाते दादी दादा हमारे, इस जग से है न्यारे. दादी दादा हमारे हमें नाना के पीठ पे चलकर घोड़ा उन्हें बनाते हैं. नानी से पैसे लेकर रोज मिठाई खाते हैं. हमको जो नींद आए జ్ఞానం ఇవన్నీ మనకు అద్భుత అయిన సంపద. వాడి ప్రేమకు సరిహద్దులు లేవు. వాడు మనకు మార్గదర్శకులు మరియు స్నేహితులు. వాడు చిన్న చిన్న విజయాల్లో ఆనందం పడతాడు. మన తప్పులు ప్రేమతో వాడి చిరునవ్వు మన జీవితానికి ఆశీర్వాదం. వాడి ప్రేమను ప్రతి వాడిని మనం ప్రేమతో చూసుకోవాలి. వాడితో మాట్లాడి సంతోషపెట్టాలి. ఎందుకంటే వాడు మన జీవితం ఒక్క మొదటి గురువులు. వాడిని గౌరవించడం అంటే మన సంస్కృతిని గౌరవించడం. అమ్మమ్మ నమ్మ తాతయ్యలకు ధన్యవాదములు. కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్ బి సీటెడ్ అండి. Once again,
వెళ్తాం అని ఎంకరేజ్ చేద్దాం మనందరం కూడా. వావ్. విశ్వభారతి అంటే తెలియని ఎవ్వరూ ఉండరు. స్టిల్ మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. He always feels and he always breathes and he always thinks about school, school, school. Really it's very, very great. నిజంగా ఆయన కూతురుగా పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతూ ఉంటాను. Everywhere, wherever we are going, I am daughter of Srimanarayana means everybody is, oh, your father is a legend. అండ్ ఆంధ్రప్రదేశ్లో మా నాన్నగారు అంటే తెలియని వారు ఉండరు. ఆయన చేసే కృషి, ఆయన చేసే శ్రమ, విశ్వభారతి వాళ్ళు ఇలా నిలబడటానికి కారణం ఆయనే. మనందరికీ దేవునితో సమానం. దేవుడు అంటే ఎక్కడో ఉండరు. మనం పటాలను పూజిస్తాం, కానీ రియల్గా ఉన్న మనుషుల్ని మనం చూసుకుంటే మా నాన్నగారే నాకు ఆదర్శం. అండ్ గ్రాండ్ పేరెంట్స్, రియల్లీ ఇట్స్ మన లైఫ్లో గ్రాండ్ పేరెంట్స్ అనేది చాలా చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ విత్ మై గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్ ఆల్సో. అండ్ మై ఫాదర్ ఈజ్ ఆల్సో, ఫర్ హిమ్ గ్రేట్ గ్రాండ్ డాటర్ అండ్ గ్రేట్ గ్రాండ్ సన్, హీ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్. But he doesn't have that much time to spend with them. Nowadays, only monthly once, he is spending some time because he is very, very working hard for school. ఇవాళ ఇలా నిలబడింది అంటే ఆయన కృషి అని మీ అందరికీ తెలుసు. విశ్వభారతిలో సీట్ రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకని పిల్లలు ఇవాళ ఇంత బాగా పర్ఫామ్ చేశారు. మా స్టాఫ్, మా ప్రైమరీ క్యాంపస్ స్టాఫ్, ఎవ్రీవన్ వాళ్ళ శ్రమ కనపడుతోంది. అండ్ గ్రాండ్ పేరెంట్స్ డే అని మాకు చెప్పినప్పుడు 10 o'clock అని చెప్తే వీ కేమ్ బై 10 o'clock. ఇక్కడ ఎంతమంది గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బై దట్ టైమ్ వీ కేమ్, ఆన్ దట్ టైమ్ దే కేమ్ బిఫోర్ ఓన్లీ. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైష్ణవ దేవాలయంలో జరగనున్న వార్షిక ధనుర్మాస ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. భగవంతుని ఆశీస్సులతో ఉత్సవాలు వైభవంగా జరగాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే. ముక్కోటి ఏకాదశి వేడుకలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ P4 లో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ కామనేని శ్రీనివాస్ సూచనలతో కైకలూరు పోలీసులకు ప్రత్యేక వాహనాలు ఇచ్చిన దాతలు. నూతన వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కామనేని ఎస్పీ శివకిషోర్. ముస్లిం సోదరుల శ్రమదానంతో పరిశుభ్రమైన గుడివాడ షాదీఖానా ప్రాంగణం. ఎమ్మెల్యే రాము స్ఫూర్తితో ఐక్యంగా శ్రమదానం చేసినట్టు వెల్లడించిన నాయకులు. పెదపారపూడి మండలం వెంటప్రగడలో మండల టీడీపీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా. ప్రజాశ్రేయసే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.